హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి బెంగుళూరులోని గిరినగర్‌లో ఉన్నాము. ఇక్కడ గిరినగర్‌లో శ్రీ కారిసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయం ఇక్కడ చాలా ఫేమస్. ఇక్కడ ఒక కొబ్బరికాయ కడితే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకము. చాలా స్పెషల్ దేవాలయం ఇక్కడ మన బెంగుళూరులో గిరినగర్‌లో. ఈ టెంకాయ ఎలా కట్టాలి? ఏ విధంగా కట్టాలి? ఎన్ని రోజులు ఇక్కడ ఆ టెంకాయని అక్కడే ఉంచాలి? మన టెంకాయ మనమే ఎలా గుర్తించాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్‌ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్లి తెలుసుకుందాం రండి. ఇప్పుడు మనం చూస్తుండేది హనుమాన్ టెంపుల్. ఇక్కడ బయటంతా మొత్తం టూ వీలర్స్ అన్ని పార్క్ చేసినారు. మనం గమనించవచ్చు. ఇప్పుడు మనం కోరుకున్న కోరిక తీరాలంటే ఏం చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. మనం టెంకాయని ఎలా కట్టాలనేది ఇప్పుడు చూద్దాం. మనం ఆలయం లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక చాంబర్ ఉంటుంది. ఆ చాంబర్ దగ్గరికి వెళ్తే అక్కడ ముగ్గురు వ్యక్తులు కూర్చుంటారు. అక్కడ మనం ₹100 పే చేస్తే ఒక టెంకాయి, ఒక కాగితము, ఒక కార్డు, ఒక రెడ్ కలర్‌లో ఒక తాడు అనేది ఇస్తారు. వాటిని మనం తీసుకొని వెళ్లి ఒక ప్లేస్‌లో కూర్చుంటే ఒక పూజారి గారు వస్తారు. పూజారి గారు ఒక శ్లోకాన్ని చెప్తారు. ఆ శ్లోకాన్ని మనం జపించిన తర్వాత స్వామివారిని దర్శనం చేసుకొని బయటకు వెళ్లి మనం స్వామి ప్రసాదాన్ని తీసుకొని మనకిచ్చిన టెంకాయ, ఆ టెంకాయ పైన వచ్చేసి మన నంబర్ మొత్తం అన్ని ఏసింటారు. అప్పుడు మనం ఈజీగా మన టెంకాయని మనం ఈజీగా గుర్తించవచ్చు. ఏ ఏ నుండి జెడ్ వరకు ఆల్ఫాబెట్స్ అనేవి ఉంటాయి. అక్కడ ఎక్కడైనా మనం బయట అనేది మన టెంకాయని ఫిట్ చేసేస్తే మనం ఏం కోరుకున్నామో ఆ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుందనేది ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం. ఇదొచ్చేసి 16 రోజులు ఆ టెంకాయని అలాగే ఉంచాలి. ఆ 16 రోజుల్లో 4 టైమ్స్ ఆలయాన్ని విజిట్ చేయాలి. నాన్ వెజ్ అనేది ఏమి తీసుకోకూడదు. 16 రోజు మన టెంకాయని తీసుకొనేసి మనం బయటకొచ్చేసి మన ఇంట్లో పచ్చడి చేసుకొని 10 మందికి పంచితే మనం కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం. చాలా ఫేమస్ టెంపుల్ ఇది. ఇక్కడికొచ్చేసి తెలంగాణ, ఆంధ్ర, తర్వాత తమిళనాడు, కేరళ నుండి కూడా చాలా మంది భక్తులు వస్తుంటారు, కర్ణాటకతో పాటు. ఇదే ఆలయము. ఇక్కడ లోపలికి వెళ్లి వీడియోస్ తీసుకోవడానికి మాత్రం అనుమతి అయితే లేదు. బయట వచ్చేసి మనకి టెంకాయలన్నీ కనిపిస్తాయి. ఇది ప్రసాదం. ఈ విధంగా ఏ నుండి జెడ్ వరకు ఆల్ఫాబెట్స్ అనేవి ఆలయం బయట కనిపిస్తాయి మనకు. చూడొచ్చు మనం టెంకాయలు. ఇక్కడ చూడండి డేటు, నంబర్ కూడా వేసినారు. ప్రతి ఒక్క టెంకాయ పైన ఇదే విధంగా ఉంటుంది ఇక్కడ. మీకు ఇంకొక పాయింట్ చెప్పేది మర్చిపోయానండి. 108 సార్లు 16 రోజులు ఆంజనేయ యొక్క నామాన్ని పలకాలి మనము. ఈ ఆలయం వచ్చేసి ఉదయం 7:30 ఓపెన్ చేస్తారు. మధ్యాహ్నం 1 క్లోజ్ అవుతుంది. అదే ఈవినింగ్ అయితే 5:30 ఓపెన్ చేస్తారు. 8:30 ఈ ఆలయం క్లోజ్ అవుతుంది. ప్రతిరోజు చాలా మంది భక్తులు వచ్చేసి విజిట్ చేస్తూనే ఉంటారు. చూసుకోవచ్చు మనం టెంకాయలు ఏ విధంగా ఇక్కడ ఆలయం బయట ఉన్నాయి అనేది. నేను ఏ ఆలయం దగ్గర ఇలా టెంకాయలు కట్టడం మాత్రం ఎక్కడా చూడలేదు. చూడండి ఎన్ని టెంకాయలు ఉన్నాయో. దాంతో పాటు మనకి రెడ్ కలర్‌లో ఒక తాడిస్తారు. దాన్ని మనం 16 రోజులు కట్టుకోవాలి. ఇక్కడ టెంకాయల పక్కన ఒక చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. మనం ఇక్కడ చూడొచ్చు. చాలా బాగుంది ఆంజనేయ స్వామి విగ్రహము బయట. చాలా చాలా సూపర్‌గా ఉంది. ఈ ఆలయం యొక్క అడ్రస్ వచ్చేసి 2nd ఫేజ్ గిరినగర్, బెంగుళూరు, కర్ణాటక. ఆలయం బయట ఎక్కడ చూసినా టెంకాయలతో నిండిపోయింది. చూడొచ్చు మనము. టెంకాయలు ఆ రెడ్ కలర్ దారం కూడా ఇక్కడ కట్టేసినారు. ఆ రెడ్ కలర్ దారం వచ్చేసి మనం ఫిట్ చేసుకోవాలండి. కానీ కొద్దిమంది భక్తులు ఇక్కడే కట్టేసినారు. మనం చూడొచ్చు. ఇక్కడ 2 వైపులా ఆలయానికి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 2 చోట్ల టెంకాయలనేవి కనిపిస్తాయి మనకు. ఈ ఆలయానికి రైట్ సైడ్ ఒక ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం అయితే కనిపిస్తుంది. అంటే సిమెంట్‌తో ఒక గోడకు ఫిట్ చేసినారు. అదైతే ఇప్పుడు కనిపించడం లేదు. ఇక్కడ కవర్ చేసేసి ఇంకా కన్‌స్ట్రక్షన్ వర్క్ అనేది జరుగుతుంది కాబట్టి దాన్ని క్లోజ్ చేసినారు. మనం చూస్తున్నాం చూడండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో గాని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.